నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. హిట్ టీవీ భక్తి ఆహా భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతము. మనము 2026 లోకి అడుగు పెట్టేశాము, కొత్త సంవత్సరంలోకి. ఈరోజు 4/1/2026 నాటి గ్రహ ఫలితాలు, గ్రహస్థితులు, దిన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే సూర్యుడు ధనస్సులోను, చంద్రుడు కన్యలోను, బుధుడు ధనస్సులోను, శుక్రుడు మకరంలోను, కుజుడు మిథునంలోను, గురుడు వృషభంలోను, శని కుంభంలోను, రాహు కేతువులు మీన కన్యలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచారం వల్ల ఏం ప్రభావం అంటే విశ్లేషణ, తర్వాత ఆరోగ్యము, సేవాభావము, పనుల్లో సూక్ష్మత ఎక్కువగా ప్రధానంగా గోచరిస్తోంది. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి వృత్తిపరంగా బాధ్యతలు పెరగడంతో పాటు పై అధికారుల దగ్గర మీరు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. కొంత ఇబ్బందికరమైన వాతావరణం మీరున్న పరిస్థితుల్లో, మీరున్న ప్రాంతంలో గోచరిస్తోంది, జాగ్రత్తలు తీసుకోండి. అయితే సూచన ఏంటంటే కనుక ఆత్మవిశ్వాసంతో పాటు మీరు వినయ విధేయతలు ఈ రోజు పాటించుకోవాలి. చిన్నపిల్లల పట్ల ప్రేమాభిమానాలు, పెద్దల పట్ల గౌరవాలు అవి ప్రదర్శించవలసిన సమయం ఈరోజు. పరిహారంగా ఈరోజు మీరు గురు మంత్రాన్ని కానీ, దత్తాత్రేయ స్వామి వారి మంత్రాన్ని కానీ సాధ్యమైనన్ని సార్లు మనసులో తలుచుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి అదృష్టం చాలా చాలా ఎక్కువగా కనబడుతోంది. ప్రయాణాలు, విద్యా విషయాలు చక్కగా గోచరిస్తున్నాయి, అనుకూలంగా కూడా ఉండబోతున్నాయి. ఆర్థిక లాభాలు, ఆకస్మిక ధనప్రాప్తి, స్థిరచరాస్తుల కొనుగోలు కానీ, దానికి సంబంధించిన కోర్టు వ్యవహారాలు ఏవైనా ఉంటే కనుక అవి మీ పేరిట వచ్చేందుకు అవకాశం కనబడుతోంది. అయితే ఈరోజు మీకు సూచన ధార్మిక కార్యక్రమాలకు, అంటే సేవ లేదా అంటే దాన ధర్మాలు చేసుకోవడానికి కానీ, ఆలయ దర్శనానికి కానీ, ఇలాంటి వాటికి కొంత సమయాన్ని కేటాయించే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా శని భగవానుడికి శివ పార్వతులు ఇద్దరికి, ఈ ముగ్గురికి కూడా మీరు స్వయంగా పూజ చేసుకునే ప్రయత్నం చేసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి రుణాలు, బాకీలు, ఆరోగ్య విషయాలు ఈ మూడిటి మీద ఆలోచనలతో పాటు కొంత ఇబ్బందికరంగా కూడా గోచరిస్తున్నది. జాగ్రత్తలు తీసుకోండి. పూర్తి విశ్రాంతి మీద ఉండవలసిన రోజు ఈ రోజు. అయితే మీకు చెప్పదగిన సూచన, ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండండి. మోసపోవడం కానీ, పోగొట్టుకోవడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి. పరిహారంగా నల్ల నువ్వులను మీరు నవగ్రహ ఆలయంలో దానంగా ఇచ్చుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి దాంపత్యము, భాగస్వామ్యాల్లో భావోద్వేగాలు పెరిగే అవకాశం కనబడుతుంది. అంటే ఇంట్లో గొడవలు, మీరు పార్ట్నర్షిప్ బిజినెస్ లో కానీ దేనిలోనైనా ఉన్నట్టయితే కనుక అక్కడ మీ పార్ట్నర్స్ తో గొడవలకు దిగే అవకాశము, గొడవలు వచ్చే అవకాశం కనబడుతోంది. సంయమనం పాటించుకునే ప్రయత్నం చేయండి. పరస్పర అవగాహన అవసరం ఈ రోజు. అది ఇంట్లో కావచ్చు, మీరుండే ప్రాంతంలో కావచ్చు. మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక అపార్థాలకు దారి కానీ, అవకాశం కానీ ఇవ్వకండి. పరిహారంగా ఈరోజు గురువారం రోజు ఈ 2 రోజులు కూడా మీరు విష్ణువుకి పూజ చేసే ప్రయత్నం చేసుకున్నట్టయితే కొంత గురుబలం పెరిగే అవకాశం కనబడుతోంది. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా చెప్పదగినటువంటి పరిహారాలు, సూచనలు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.